మనందరికీ ధ్యానం చేయాలని కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఆ సమయం ఎప్పుడు గడుస్తుందా అని పదే పదే గడియారం వైపు చూడాలన్న ఆలోచన వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తోంది. ఒక 10 నిమిషాలు కూడా ఒక గంటలా అనిపిస్తుంది కొన్నిసార్లు. అసలు ఒక గంటపాటు కదలకుండా కూర్చోవాలని పట్టుబడితే చాలు, మనసు పంజరంలో బంధించిన పక్షిలా విలవిలలాడుతుంది. నిజమే. దైనందిన జీవితంలో మనం అద్భుతాలు చేయడానికి వాడే ప్రణాళికలు, లక్ష్యాలు ధ్యానం విషయానికొస్తే పూర్తిగా విఫలమవుతాయి. అందుకే ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ సరిగ్గా దీని గురించే. దేనినైనా సాధించాలే అనే ఒత్తిడిని, సమయమనే కొలబద్దను పక్కన పెట్టి ధ్యానం ఎలా చెయ్యొచ్చో మాట్లాడుకోబోతున్నాం. దీనికోసం ది టైమ్లెస్ పాత్ ఆఫ్ ఎఫర్ట్లెస్ మెడిటేషన్ అనే పుస్తకం తీసుకున్నాం. అవును. అందులో ఎ స్టిల్ ఫారెస్ట్ పూల్ అంటే ఒక ప్రశాంతమైన అరణ్య కొలను అనే అంశంపై దృష్టి పెడుతున్నాం. కరెక్ట్. అచాంచా అనే ఒక గొప్ప భిక్షు పంచుకున్న అనుభవాలను ఇందులో మనం అన్వేషిస్తాం. ఈ భిక్షు ఒక ప్రశాంతమైన అరణ్య మరియు విహార వాతావరణంలో సాధన చేసిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సమయాన్ని లెక్కించకుండా మనసును నియంత్రించిన తీరు గురించి ఆయన చెప్పిన విషయాలు నిజంగా ఆలోచింపజేస్తాయి. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ఈరోజు రాత్రి 1 గంట వరకు నేను ఖచ్చితంగా కూర్చుంటాను, మధ్యలో లేవను అని ఎవరేమో ఒక సాధకుడు పట్టుదలగా నిర్ణయించుకుంటాడో అనుకుందాం. అప్పుడసలు సమస్య మొదలవుతుంది. అదే ఎందుకు? మనసు ఎందుకు అంత తీవ్రంగా ఎదురుతిరుగుతోంది? భౌతిక ప్రపంచంలో పనిచేసే ఈ పట్టుదల అంతర్గత ప్రయాణంలో ఎందుకు ఒక సమస్యగా మారుతుంది? ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, దేనినైనా బలవంతంగా సాధించాలనుకోవడం లేదా ఒక లక్ష్యాన్ని గట్టిగా పట్టుకోవడమనేది మనసుకు ఎంతో అసహజమైన ప్రక్రియ. అంటే ఆ లక్ష్యం మనసుకిష్టముండదా? చూడండి, భౌతిక ప్రపంచంలో మనం ఒక భవనం కట్టాలంటే ఒక ఖచ్చితమైన సమయం, ఒక ప్రణాళిక అవసరం. ఆ నియమాలు అక్కడ పనిచేస్తాయి. కానీ మనసు లోపలి ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు పరిస్థితి వేరు. నేను ఖచ్చితంగా సాధించాలి అనే దృక్పథం పని చేయదు అంటారు. పూర్తిగా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే రాత్రి 1 గంట వరకు ఖచ్చితంగా కూర్చోవాలి అని ఒక నియమం పెట్టుకుంటామో, మనసు దాన్ని ఒక బంధనంగా భావిస్తుంది, ఒక జైలు శిక్షలాగా. స్వేచ్ఛగా ఉండాల్సిన మనసు చుట్టూ మనమే ఒక ఇనుపకంచె వేసినట్లవుతుంది కదా. ఖచ్చితంగా. ఆ క్షణం నుండే మనసు ఆ పరిమితిని ఛేదించుకుని బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. తన్నడం, తిరగబడటం మొదలుపెడుతుంది. అంటే ప్రాణం పోతుందేమో అన్నంత స్థాయిలో ఆ మానసిక సంఘర్షణ కలుగుతుందని ఆ భిక్షు అనుభవాల్లో చెప్పారు. అవును. మనం మనసును ప్రశాంతంగా ఉంచడానికి బదులు దానితో ఒక పెద్ద యుద్ధం చేస్తున్నట్లవుతుంది. ఈ మానసిక సంఘర్షణ వెనుకున్న కారణాన్ని విశ్లేషిస్తే ఇది కేవలం గడియారంలోని సమయానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని అర్థమవుతుంది. మనలోని ఆందోళనకు సంబంధించిన విషయం ఇది. నిజమే. సమయం ఒక సాకు మాత్రమే. ఇక్కడ నేనొక ఆసక్తికరమైన పోలికను తీసుకురావాలనుకుంటున్నారు. ఇది ఎలా ఉందంటే, ఎవరైనా ఒక కఠినమైన డైట్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు జరిగే ప్రక్రియ లాంటిది. ఇది అందరికీ అనుభవమే. అవును కదా. ఈ రోజు నుండి నేను స్వీట్లు అస్సలు ముట్టను, కేవలం ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకుంటాను అనే కఠినంగా నిర్ణయించుకున్న మరుక్షణమే ఏం జరుగుతోంది? మనసుకు వెంటనే ఏదైనా జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా. ఆ డైట్ నుండి ఎలాగైనా బయటపడాలని విపరీతమైన కోరిక పుడుతుంది. ఆరోగ్యం కోసమే చేస్తున్నప్పటికీ ఆ నియమం ఒక శిక్షలా అనిపిస్తోంది. ధ్యానంలో సమయాన్ని ఒక కొలబద్దగా పెట్టుకున్నప్పుడు కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది కదా. ఆ పోలిక పరిస్థితిని చాలా స్పష్టంగా వివరిస్తోంది. మనసు ఎప్పుడూ ఒక రకమైన స్వేచ్ఛము కోరుకుంటుంది. మనం దానికొక పరిమితిని విధించినప్పుడు దాన్ని ఒక ముప్పుగా పరిగణిస్తుంది. ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన ఒక షరతు పెట్టినప్పుడు. అవును. ఈ పుస్తకంలో దీన్ని వివరించడానికి అగరబత్తి ఉదాహరణ చెప్పారు చూడండి. చాలామంది సాధకులు ధ్యానానికి కూర్చున్నప్పుడు వారి ముందు ఒక అగరబత్తిని వెలిగిస్తారు. అది పూర్తిగా కాలిపోయే వరకు ఖచ్చితంగా కదలకుండా కూర్చోవాలని ప్రతిజ్ఞ చేస్తారు. ఇళ్ళు తెరిచి చూడటం మొదలుపెడతారు. సమయం గురించి నిరంతరం ఆందోళన చెందుతారు. ఇంకా సమయం కాలేదా, ఈ అగరబత్తి ఇంకా కాలిపోలేదా అని మనసు పదే పదే ప్రశ్నిస్తుంది కదా. అసలు సమస్య అగరబత్తి కాదు, ఆ అగరబత్తి ద్వారా కాలాన్ని కొలవడం. ధ్యానమంటే వర్తమాన క్షణంలో ఉండటం. కాని సమయం మీద దృష్టి పెట్టినప్పుడు మనసు భవిష్యత్తు క్షణం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కరెక్ట్. ఆ అగరబత్తి పూర్తిగా కాలిపోయే సమయం కోసం ఎదురుచూడటం వల్ల వర్తమానంలోని అసలైన సాధన పూర్తిగా నీరుగారిపోతుంది. ఒకవేళ ముందే ఆపేస్తే అపరాధభావం వస్తుంది. ఇదంతే కోరికల వలె. ఇక్కడే ఒక అత్యంత ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ కోరికలను ఎలా ఎదిరించాలి,
ధ్యానాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంత సహజంగా మార్చుకోవాలి అనే దానిపై ఆ భిక్షువిచ్చిన వివరణ చాలా అద్భుతం. అవును, ఆయన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ధ్యానంలో లక్ష్యాలు, సమయపాలన అవసరం లేదని ఆయన చాలా సులభంగా చెబుతారు. మనం సరిగ్గా కూర్చున్నప్పుడు దేన్ని కొలవాల్సిన అవసరం లేదు అంటారు. దేనినీ బలవంతం చేయాల్సిన అవసరం లేదు. సాధించడానికి అక్కడ ఎలాంటి గమ్యం లేదు. నిజమే. రాత్రి 7 గంటల వరకు కూర్చుంటామా, 8 గంటల వరకా, లేదా 9 గంటల వరకా అనేది అసలు విషయమే కాదు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటారు ఆయన. కేవలం ఆందోళన లేకుండా కూర్చోవాలి. శ్వాసను సహజంగా ఉంచాలి. శ్వాస పొట్టిగా ఉందా, పొడవుగా ఉందా అని కూడా విశ్లేషించవద్దంటారు. అప్పుడే మనసులోని కోరిక బయటకొచ్చి ఎంతసేపు కూర్చుందాం, ఎప్పటి వరకు ఎలా ఉందాం అని అడుగుతుంది. అప్పుడు ఆ కోరికను ఎలా ఎదుర్కోవాలో ఆయన చెప్పిన విధానం ఆసక్తికరం. అవును కదా. నన్ను విసిగించుకు, నేను త్వరగా ఆపినా, ఆలస్యంగా ఆపినా ఎవరిని ఇబ్బంది పెడుతున్నాను, అసలు నువ్వు ఎందుకు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని ఆ కోరికను గట్టిగా గద్దించాలి అని ఆయన వివరిస్తారు. ఈ విధానం వెనుకున్న మానసిక విశ్లేషణను గమనిస్తే ఆ కోరికను పూర్తిగా ఖండించడంలో ఉన్న ఆంతర్యం అర్థమవుతుంది. ఆ కోరిక కేవలం మనల్ని కలవరపెట్టడానికి వచ్చే ఒక ఆలోచన మాత్రమే. దాని గురించి ఆలోచించడం ద్వారా మనం దానికి మరింత శక్తినిస్తున్నామంటారా? అంతేకదా. అందుకే ఆ ఆలోచనను వెంటనే కట్టిరించి మనకు సహజంగా అనిపించే విధంగా సాధనను కొనసాగించాలి. హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడు భవిష్యత్తును పట్టుకోవాలి అనే ఆ లక్షణం నుండి మనం విముక్తులమవుతాం. ఎప్పుడైతే మనం సమయం గురించి ఆలోచించడం మానేస్తామో అప్పుడే మన మనసు ఎలాంటి ప్రతిఘటన లేకుండా వర్తమాన క్షణంలోకి పూర్తిగా ప్రవేశిస్తోంది. సమయం గురించి పట్టించుకోకూడదు, సరే, మనస్సు చేసే పోరాటాన్ని ఆపవచ్చు. కాని శారీరక ఇబ్బందుల సంగతేమిటి? అంటే నొక్కుల గురించి అంటున్నారా? అవును. 1 గంట లేదా 2 గంటలు నేలపై కూర్చున్నప్పుడు ఖచ్చితంగా కాళ్ల నొప్పులు, నడుము నొప్పి వస్తాయి కదా. మనం ఆ నొప్పులను కూడా పట్టించుకోకుండా బలవంతంగా కూర్చోవాలా? అలా బలవంతం చేయకూడదు. మరి ఈ పుస్తకంలో చెప్పినట్లుగా సమయాన్ని, లక్ష్యాన్ని వదిలేస్తే ఈ శారీరక నొప్పి దానంతట అదే తగ్గిపోతుందా? అసలీ నొప్పిని ఎలా అధిగమించాలి? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే శరీరం, నొప్పి మరియు మనస్సు మధ్య ఉన్న సంబంధం వెనుక ఉన్న శాస్త్రం అర్థమవుతుంది. నొప్పి దానికదే మాయమవుతుంది అని చెప్పినప్పుడు అది ఏదో మాయ కాదు. మరి ఎలా జరుగుతుందది? దీని వెనుక ఒక స్పష్టమైన ప్రక్రియ ఉంది. సాధారణంగా మనకు నొప్పి కలిగినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, శరీరంలో కలుగుతున్న భౌతికమైన స్పర్శ. రెండవది ఆ స్పర్శ పట్ల మనసు చూపే ప్రతిఘటన. అబ్బా, ఈ నొప్పి భరించలేకపోతున్నాను, ఇదెప్పుడు పోతుందో అని మనస్సు గిలగిలలాడుతుంది కదా. అవునా, బాధ చాలా స్పష్టంగా తెలుస్తుంది. మానసిక శాస్త్రం ప్రకారం బాధ అనేది నొప్పి మరియు ప్రతిఘటనల కలయిక. మనసు చూపే ఆ ప్రతిఘటనను పక్కన పెట్టి కేవలం పరిశీలనపైనే దృష్టి పెడితే ఏం జరుగుతుంది? ఆ భౌతికమైన స్పర్శ శరీరంలో అలాగే ఉంటుందా? ఉంటుంది. కాని అది మనసును బాధించడం ఆగిపోతుంది. ఆ నొప్పిని ఒక సమస్యగా కాకుండా శరీరంలో జరుగుతున్న ఒక సహజమైన ప్రక్రియగా గమనిస్తూ సాధన చెయ్యాలి. అప్పుడు ఆ ఇబ్బంది లేదా వేదన తొలగిపోతుందన్నమాట. మనం నొప్పికి వ్యతిరేకంగా పోరాడటం మానేసినప్పుడు ఆ నొప్పి మనని పరిపాలించటం ఆగిపోతుంది. ఖచ్చితంగా. శారీరక పరిమితులను ఎదుర్కోవాలంటే మనస్సు ద్వారా ఆ ప్రతిఘటనను వదిలిపెట్టడం ఒక్కటే మార్గం. భౌతిక వేదనను కేవలం ఒక అనుభవంగా మాత్రమే స్వీకరించాలి. అయితే ఈ విధంగా సమయాన్ని, ఫలితాన్ని పక్కనపెట్టి సాధన చేయడం వల్ల దైనందిన జీవితంలో, ముఖ్యంగా నిద్రలో వచ్చే అద్భుతమైన మార్పుల గురించి ప్రస్తావించారు కదా. అవును. ధ్యానానికి నిద్రలో వచ్చే మార్పులకున్న సంబంధం చాలా ఆచరణాత్మకమైనది. ఆ మార్పులు ఎలా ఉంటాయో కాస్త వివరిస్తారా? ఈ సాధన వల్ల సంభవించే అత్యంత స్పష్టమైన మార్పు నిద్రలోనే కనిపిస్తుంది. సాధకులు నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు మనస్సును ఎంతో సులభంగా ప్రశాంతతలోకి తీసుకువెళ్లి నిద్రపోగలుగుతారు. సాధారణంగా చాలామందికి నిద్రలో గుర్కపెట్టడం, నిద్రలో మాట్లాడటం, పళ్ళు కొరకడం లాంటి అలవాట్లు ఉంటాయి కదా. అవును, అటూ ఇటూ దొర్లడం లాంటివి కూడా. ఈ అలవాట్లు ఊరికే రావు. వీటన్నింటి వెనుక ఒక బలమైన కారణముంది. పగటిపూట మనసులో ఉన్న ఆందోళన, దేనినో సాధించాలనే తపన, ఇవే ఆ కారణాలు. అంటే ఒక విషయాన్ని గట్టిగా పట్టుకునే స్వభావానికి ఇవి శారీరక ప్రతిరూపాలన్నమాట. కరెక్ట్. పగటిపూట మనసు విశ్రాంతి తీసుకోకుండా ఒత్తిడిలో ఉన్నప్పుడు రాత్రిపూట శరీరం ఆ ఒత్తిడిని పళ్ళు కొరకడం ద్వారా బయటకు పంపుతుంది. కాని ఈ సహజమైన సాధన తర్వాత ఆ పట్టుకునే స్వభావాన్ని వదిలేస్తాం కాబట్టి ఈ శారీరక ఇబ్బందులన్నీ మాయమవుతాయని ఆ భిక్షు అనుభవాలు వివరిస్తున్నాయి గదా.
అవును, అద్భుతమైన విశ్రాంతి దొరుకుతుంది. నిద్రపోయి లేచిన తర్వాత ఎలాంటి మగత లేకుండా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఇంతకీ దీని అర్థమేమిటి? పళ్ళు కొరకడం, అటూ ఇటు దొర్లడం ఆగిపోవడం అంటే పగటిపూట ఉన్న మానసిక సంఘర్షణ ముగిసిపోయిందని అర్థం. శరీరం మరియు మనసు ఒక సంపూర్ణమైన విశ్రాంతి స్థితికి చేరుకున్నాయని. నిజమే, చాలా లోతైన విశ్రాంతి అది. ఇక్కడ ఆ భిక్షు ఒక అద్భుతమైన విషయాన్ని పరిచయం చేశారు. మన శరీరం గాఢమైన విశ్రాంతి తీసుకున్నా మనసు మాత్రం రాత్రింబవళ్లు మేల్కొనే ఉంటుంది అని వివరిస్తారు. ఆ ఈ స్థితినే బుద్ధో అంటారని మూలాలు చెబుతున్నాయి. అవును, బుద్ధు అంటే కేవలం ఒక పదం కాదు, అది ఒక అవగాహనా స్థితి. తెలుసుకునేవాడు, మేల్కొన్నవాడు, సంతోషంగా ఉండేవాడు మరియు ప్రకాశవంతమైనవాడు. ఈ స్థితిలో ఉన్నవారికి రాత్రి నిద్రపోకపోయినా ఇబ్బందుండదు. పగటిపూట మగతగా కూడా అనిపించదు కదా. 2-3 రోజుల పాటు నిద్రపోకపోయినా వారు శారీరకంగా, మానసికంగా ఎంతో చురుగ్గానే ఉంటారు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే సమాధి స్థితి. అవును, సమాధి స్థితి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సమాధి స్థితి అంటే మనసులో ఎలాంటి అలజడి, ఆలోచనల వలయం లేకుండా సంపూర్ణమైన ఏకాగ్రత మరియు అత్యున్నత నిశ్చలత్వంతో ఉండే స్థితి. ఈ సమాధి స్థితి ద్వారానే ఆ బుద్ధో అనే స్థితికి చేరుకుంటారు. ఖచ్చితంగా. అయితే ఇక్కడే నాకొక బలమైన సందేహం వస్తోంది. కేవలం 5 లేదా 10 నిమిషాలు ఈ సమాధి స్థితిలో ఉంటే రాత్రంతా పడుకున్నంత గాఢమైన విశ్రాంతి దొరుకుతుందని పుస్తకంలో ఉంది. అవును, అలా చెప్పారు. ఇది వినడానికి బాగుంది, కానీ ప్రాయోగికంగా ఆలోచిస్తే కేవలం 10 నిమిషాల ధ్యానంతో మన శరీర అవసరాలను పూర్తిగా విస్మరించవచ్చా? అంటే నిద్రలాంటివి అంటున్నారా? అవును, ఆ బుద్ధోస్థితిలో ఉన్నాం కదా అని నిద్ర, ఆహారం లాంటి ప్రాథమిక భౌతిక అవసరాలను పూర్తిగా పక్కన పెట్టడం సరైనదేనా? శరీరాన్ని ఒక యంత్రంలాగా వాడేయవచ్చా? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ధ్యానం ద్వారా మనసు ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నప్పటికీ భౌతిక శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదని ఆ భిక్షు చాలా స్పష్టంగా వివరిస్తారు. అంటే బ్యాలెన్స్ చేయాలన్నమాట. అవును, ఇది చాలా సున్నితమైన సమతుల్యత. మనం ఆ బుద్ధోస్థితికి చేరుకున్నప్పుడు మనకు శరీరం అలసట గురించి నిరంతరం ఆలోచించాల్సిన అవసరం రాకపోవచ్చు. 10 నిమిషాల సమాధి స్థితి నిజంగానే గొప్ప శక్తిని ఇవ్వవచ్చు. కానీ శరీరాన్ని పట్టించుకోపోవడం కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా కాదు. కరుణ మరియు అవగాహనతో శరీర అవసరాలను కూడా మనం తప్పక గమనించాలి. శరీరమనేది మనం ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి ఒక ఆధారం. దానికి కావలసిన కనీస విశ్రాంతిని అందిస్తూనే సాధన చేయాలి. మానసిక ఉన్నత స్థితి పేరుతో శరీరాన్ని హింసించటం కాదన్నమాట. శరీరాన్ని అర్థం చేసుకుంటూనే మనసును ప్రశాంతంగా ఉంచడం నిజమైన సాధన. సరిగ్గా చెప్పారు. ఈ లోతైన విశ్లేషణ ద్వారా మనం గమనించిన విషయాలను ఒక్కసారి సంక్షిప్తంగా పరిశీలిస్తే మన అంతర్గత ప్రయాణంలో కఠినమైన నియమాలు ఎలా ఆటంకంగా మారుతాయో స్పష్టంగా అర్థమవుతుంది కదా. అవును, ధ్యానంలో సమయాన్ని లెక్కించడం మానేయడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. అగరబత్తి కాలిపోయే సమయంలాంటి భవిష్యత్తు అంచనాలను పక్కన పెట్టడం, నేను ఖచ్చితంగా సాధించాలి అనే కోరికను విడిచిపెట్టడం వల్ల మనసులోని ప్రతిఘటన మాయమవుతుంది. ఆ ప్రశాంతత కేవలం ధ్యాన సమయానికి మాత్రమే పరిమితం కాకుండా మన నిద్రను కూడా పూర్తిగా మారుస్తుందని స్పష్టమైంది. అవును, ధ్యానమనేది మరో కష్టమైన పనిగా కాకుండా ఒక సహజమైన విశ్రాంతి ప్రక్రియగా ఎలా మారుతుందో ఈ అరణ్య మరియు విహార వాతావరణంలో జరిగిన బోధనలు మనకు అద్భుతంగా చూపించాయి. మీరు చెప్పినట్లుగా ఈ మొత్తం చర్చలో ప్రధానమైన సారాంశమేమిటంటే భవిష్యత్తుపై ఉన్న పట్టును వదిలేయడం. అలా వదిలేసి మనసును నిశ్చలంగా ఉంచుకోవడం ద్వారా మనం ఈ బుద్ధోస్థితిని చేరుకోవచ్చు. సమయంతో పోరాడటం ఆపినప్పుడే అనంతమైన సమయం మన సొంతమవుతుందనేది ఇక్కడున్న అతిపెద్ద అంతర్దృష్టి. అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. చెప్పండి. ధ్యానంలో సమయాన్ని లెక్కించకుండా ఎలాంటి అంచనాలు లేకుండా ఉండటం ద్వారా మన మనసు ఇంత ప్రశాంతంగా మారితే ఈ సూత్రాన్ని మన దైనందిన జీవితంలో కూడా తీసుకొస్తే ఎలా ఉంటుంది? అంటే పనుల విషయంలో అంటున్నారా? అవును, మనం చేసే ప్రతి పనిలో ఫలితాల గురించి లేదా గడియారం గురించి ఆందోళన చెందకుండా కేవలం చేస్తున్న పనిపైనే పూర్తి దృష్టి పెడితే మన జీవితం ఇంకెంత అద్భుతంగా మారుతుందో కదా. ఇది చాలా గొప్ప కోణం. ఖచ్చితంగా మన పనితీరు పూర్తిగా మారిపోతుంది. అవును, ఈ ఆలోచనా విధానాన్ని దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు అని ఈ విషయాన్ని స్వయంగా అన్వేషించడం నిజంగానే ఒక అద్భుతమైన అనుభవం అవుతుంది.